అమెరికాలో అరెస్టై సంచలనం రేపిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ దేవయాని ఖోబ్రగడే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విదేశాంగ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న దేవయాని ఆ శాఖ పర్మిషన్ తీసుకోకుండానే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంతో పాటు విజిలెన్స్ కేసు పెండింగ్ లో ఉండటంతో దేవయానిని పక్కన పెట్టారు. అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన దేవయాని ఖోబ్రగడే మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు. అమెరికాలో తన కష్టాలపై ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ముందస్తు అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడడంపై విదేశాంగ శాఖ ఆగ్రహంగా ఉంది. 2013లో న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న టైంలో దేవయాని ఇంట్లో పని మనిషికి సరైన వేతనాలు ఇవ్వలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీసా దుర్వినియోగంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చారనేది దేవయానిపై ఆరోపణ. దాంతో ఆమెపై కేసు పెట్టిన అమెరికన్ పోలీసులు దేవయానిని అరెస్టు చేయడం, విచారణ సందర్భంగా ఆమెను అవమానించడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించడంతో చివరకు ఎలాగో అలా ఆ కేసు విచారణ తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే ఈ కేసు తర్వాత దేవయాని ఖోబ్రగడేపై మరో కేసు నమోదైంది. ఆమె భర్త యుఎస్ సిటిజన్ అన్న సంగతి దాచిపెట్టడం, తన 2 పిల్లలకు అమెరికన్ పాస్పోర్ట్లు ఇప్పించడంపై విజిలెన్స్ శాఖ కేసు ఫైల్ చేసింది. ఇది విచారణలో ఉండడంతో పాటు అనుమతి లేకుండా మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం మరో కాంట్రవర్సీ అయింది. దాంతో దేవయానిని ప్రస్తుతం ఎంఈఏలో పనిచేస్తున్న డైరెక్టర్ పోస్టు బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించారు. దేవయానిపై చర్యలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుపడుతుంది. గతంలో దేవయానికి మద్దతు పలికిన బీజేపీ ఇప్పుడు ఆమెపై ఎందుకు కక్ష గట్టిందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. What has really changed in the last 12 months that has now prompted this government which was such a valiant supporter of Devyani Khorbragade when they were in the opposition to now take disciplinary action against her? This is yet another example of their double speak on each and every issue. విజిలెన్స్ కేసు పూర్తయ్యేదాకా దేవయానికి ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పబోమని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. ఆమెపై కేసు ప్రూవ్ అయితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు.